నుంచి రోజుకు 3 పూటల ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎక్కడ తప్పుదం లేకున్నా తప్పిదం ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తుర్రు. నీ హయాంలో నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏం జరిగింది రాష్ట్రానికి, నీ హయాంలో వైద్య శాఖ మంత్రి ఉన్నప్పుడు ఏం జరిగింది రాష్ట్రానికి క్లియర్గా తెలంగాణ ప్రజలకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఈరోజు. ఇప్పుడు ఏమంటారు, ఓబీసీలకు మేము ఓబీసీలకు టికెట్లు ఇవ్వాలనే కదా. నిన్న హరీష్ రావు గారు మాట్లాడుతాం, మేము ఓబీసీలకు టికెట్లు ఇస్తాము లోకల్ బాడీ ఎన్నికలలో అంటున్నాం. మేము ఓబీసీలకు చట్టబద్ధంగా 42% విద్య, ఉద్యోగ, రాజకీయంగా వాళ్లకు అవకాశాలు ఉండాలనే మేము ఒక ఆర్డినెన్స్ పాస్ చేసి ఆర్డినెన్స్ ద్వారా చట్టం చేయాలని చూస్తున్నాము. ఇవాళ మీరేంది మా ముందు ఒకటి మాట్లాడుతున్నారు, మరి మీరు కూడా మీకు నలుగురు రాజ్యసభ ఎంపీలు, మేము మొన్న మకరద్వార్ దగ్గర ధర్నా చేసినాము, మరి ఎందుకు రాలేదు మీ రాజ్యసభ ఎంపీలు? మీకు కూడా చిత్తశుద్ధి ఉంది కదా ఓబీసీల మీద ఉన్నప్పుడు, మరి మీ ఎంపీలు నలుగురన్న బీజేపీ ఎంపీలు అంటే రాలేదు. వాళ్ళు ప్రభుత్వంలో ఉర్రు, మేము బట్లాడినా వస్తలేరు వాళ్ళు. కానీ మీరైతే రావాలి కదా. మీ నలుగురు రాజ్యసభ ఎంపీలను మకరద్వార్ దగ్గర మేము ప్రియాంక గాంధీ గారిని అందరిని తీసుకొచ్చి మేము ధర్నా చేసినప్పుడు ఈ రాష్ట్ర ఓబీసీ బిడ్డల మీద మీకు మమకారం ఉంటే మరి ఎందుకు రాలేదు మీ నలుగురు రాజ్యసభ ఎంపీలు? ఇప్పుడు మేము బిల్లు పాస్ చేసినాక మేము లోకల్ బాడీ ఎన్నికలు 42% ఇచ్చి పెట్టాలి అన్న ఆలోచనతో మేము మన పిఎస్సి మీటింగ్ పెట్టి పిఎస్సి మీటింగ్లో ఒక కమిటీ వేసి 26వ తారీఖు కల్లా ఏం చేయాలనే దాని మీద నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం, ఓబీసీలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో. మీరు కేవలం 4 రోడ్ల మధ్యన అక్కడిక్కడ మైకు దొరికిన కాడల్లా పనికిరాని ముచ్చట్లు మాట్లాడుకుంటూ, సంబంధం లేని ముచ్చట్లు మాట్లాడుకుంటూ నువ్వు నీ బామ్మర్ది కేవలం తెలంగాణ ప్రజలను ఉన్న ప్రభుత్వం మీద చెడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడే అంటాడు 6 గ్యారెంటీలు ఇచ్చి ఏం చేసిరని. నేను చెప్పకనే చెప్తున్నాం, రోజు హైదరాబాద్లో వండుకోకూరి ఊళ్ళో పోయి చూస్తే తెలుస్తుందని చెప్పిన. కేటీఆర్ కనుక ఊర్లలో పోతే 3500 ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గంలో ఈరోజు సోమవారం బిల్లులు వస్తున్నాయి. కింద పునాది వేస్తే 1 లక్ష, గోడలు కడితే 1 లక్ష, స్లాబ్ వేస్తే 2 లక్షలు డిస్బర్స్మెంట్ చేసుకుంటా వాళ్ళ హయాంలో 10 సంవత్సరాల 2 బెడ్రూమ్ల ఇల్లులు కేవలం వాళ్ళ అయ్య ముచ్చటకు, అల్లుడో సేడ వండుకోవాలి, బిడ్డో సేడ వండుకోవాలి ముచ్చటకే అంకితమైనవి తప్ప అవి ఎప్పుడు గ్రౌండింగ్ కాలే. ఇవాళ 3500 ఇల్లులు ప్రతి ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో పోయి కొబ్బరికాయలు కొడుతురు, ఇంటింటికి పోయి ఆ ఇళ్లలో పోయి చీరలు పెడుతురు ఇల్లులు కట్టిన వాళ్ళు. ఇది కనపడతలేదు కేటీఆర్కి. హైదరాబాద్లో కూర్చొని ఇప్పుడు తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అని మళ్ళీ అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ప్రజలకు తెలుసు. రేపు ఎన్నికలు పెడితే తెలుస్తుంది నీకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో. ఎందుకంటే నువ్వు నేను ఇట్లా మాట్లాడుకొని నీకు ఆఫీస్ ఉంది, నీకు ఒక మైక్ దొరికిందని నువ్వు ఏది పడితే అది మాట్లాడి మార్కులు సంపాదించిన అనుకుంటే చెల్లదు. రేపు ఎన్నికలలో రేపు లోకల్ బాడీ ఎన్నికలు పడితే ఎవరికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లులు వచ్చినాయో, ఎవరికి 200 యూనిట్ల కరెంట్ వచ్చిందో, ఎవరికి రుణమాఫీ అయిందో 21,50,000 కోట్లు, ఎవరికి ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో, ఎవరికి కొత్త పింఛన్లు వస్తున్నాయో, ఎవరికి రేషన్ కార్డులు కొత్తగా ఇస్తున్నామో మీ హయాంలో ఇయ్యని రేషన్ కార్డులు, ఎవరికి భూభారతి వల్ల వాళ్ళ రైతు సమస్యలను పరిష్కార దిశగా ముందుకు పోతున్నామో ఇవన్నీ రేపు మీకు పడతాయి. అంటే మీరు ఏమనుకుంటుర్రు, మీ హయాంలో మీరు ఏం చేయకుండా మా హయాంలో మేము చేసే పనిని తప్పుదో పట్టిస్తే జనం నమ్మి ఓట్లేస్తారనే పిచ్చి ఆలోచనలో మీరు. మీతో పాటు ఇప్పుడు కొత్తగా ఎన్నికైనటువంటి రామచంద్రరావు దొరికింది, నైట్ వాచ్మ్యాన్ క్రికెట్లో ఏదో చెయ్యాలన్న తాపత్రయం ఆయనకు తెలియదు. ఎప్పుడోసారి లేచేలోపు నిద్ర లేచేలోపు ఇంకోటి బ్యాటింగ్ చేస్తుంటాడు ఆడ. ఏదో గతంలో కూడా గిట్లనే వచ్చారు చాలామంది. ఇక మీ ఇప్పుడు అడిగితే పేర్లు ఎందుకులే, ఒక ఆయన అడుగు ఢిల్లీలో ఉంటాడు మంత్రి, ఆయన అడిగితే ఆయన నైట్ వాచ్మెన్ లెక్కన వచ్చారు, పొద్దున కాలం వెళ్తే వేరే వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు ఆయన ప్లేస్లో. 42% రిజర్వేషన్ గురించి మాకు ఎన్నికలు పెట్టే దమ్ముందా? మా బీజేపీకి సగం సీట్లు వస్తాయి ఇవాళ ఎన్నికలు పెడితే అంటున్నావు. లోకల్ బాడీలో పట్టుమని 10 జెడ్పీటీసీలు లేరు నీకు ఊళ్ళల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా. నీకు 50% సీట్లు వస్తాయని చెప్పి ఎట్లా రామచంద్రరావు గారు? నాకు తెలుసు మీరు హైదరాబాద్ లీడరు, హైదరాబాద్లో గతంలో గెలిచిరని. ఎప్పుడన్నా ఊళ్ళో పోతే తెలుస్తుంది. నా పార్లమెంటుకు రా, తుంగతుర్తికో, ఆ భువనగిరికో, ఆలేరుకో, ఆ లోపల ఉన్నటువంటి మునుగోడుకో వస్తే తెలుస్తుంది మీ బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయి ఊళ్ళలో. నేనేమంటున్నా రామచంద్రరావు గారు, ఈ ఇద్దరు బావబామర్దులకు నీకు ముగ్గురు కలిపి చెప్తున్నా ముచ్చట. 42% రిజర్వేషన్ మీద
నువ్వు మంచి వాగ్దాటు, ఈ మధ్య బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఉంది నీది అధ్యక్షునైనప్పటి నుంచి. ఈ పర్ఫార్మెన్స్ ఏదో ఢిల్లీలో చూపి బీజేపీ పార్టీ అధ్యక్షునిగా ప్రెసిడెంట్ గారింటి ముందు పోయి ధర్నా పెడతావా, ఆమరణ నిరాహార దీక్షతో చేసి 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టి తీసుకురా. ఎట్లా మీ ఎంపీలు 8 మంది గెలిపిస్తే 8 మంది మొండి చేయి చూపించారు మొన్న పార్లమెంట్ సమావేశాలలో. జంతర్ మంతర్ల సమావేశం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బిడ్డలు వస్తే ఆడికి వచ్చి 2 ముచ్చట్లు కూడా చెప్పలేదు. దేశం మొత్తంలో ఉన్న 50 మంది ఎంపీలు వచ్చి మద్దతు పలికితే కూడా 8 మంది తెలంగాణ ఎంపీలు ఎవరైతే ఓట్లు వేయించుకున్నారో బీసీ బిడ్డల చేత ఒక్క ఎంపీ కూడా వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆర్డినెన్స్ పాస్ చేయించండి, 42% రిజర్వేషన్ పెట్టి ఎన్నికలకు పోదాం. మేము ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నంలోనే ఇందాకనే చెప్పిన పిఏసీ మీటింగ్ పెట్టుకొని ఒక ప్లాన్ ప్రకారం ముందుకు పోతున్నాం. ఎట్టి పరిస్థితుల 4 గోడల మధ్యన చర్చలకే కాదు, వాస్తవంగా ఇది చెయ్యాలన్న పట్టుదలతో ముందుకు పోతున్నాం. దానికోసమే కమిటీ వేసినాం. కమిటీలో ముఖ్య నాయకుల్ని, అన్ని కులాలకు సంబంధించిన వారిని వేసి ఒక చర్చకు తీసుకొచ్చి దీన్ని ఎట్లా చేయాలనే దాని మీద ఒక అవగాహన 26వ తారీఖు కల్లా వస్తున్నామని చెప్పినాం. దానికి ఆవేశపడిపోయి నువ్వు ముందే వీళ్ళకి చేత కావట్లేదు, దమ్ము లేదు, ఓడిపోతూ ఉన్న భయానికి ఎన్నికలు పెడతలేదని చెప్పి రామచంద్రరావు గారు మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. నేను ఇప్పుడు ఈ ముగ్గురికి ఒకటే చెప్తున్నా, పని చేద్దాం. రేపు ఆర్డినెన్స్ 42% ఓబీసీ రిజర్వేషన్స్ వీటన్నిటి గురించి మేము చిత్తశుద్ధితో చేస్తున్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఈరోజే డిక్లేర్ చేయండి, మీ 2 పార్టీలు 42% రిజర్వేషన్ పార్టీ పరంగా మేము ఇస్తున్నామని చెప్పండి. సమస్యనే పరిష్కారం అయిపోయాయి. ఆర్డినెన్స్ గురించి ఏముంది, రేపు పొద్దున 42% కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటం చేస్తుందో, ఒకవేళ ఆర్డినెన్స్ పాస్ కాకున్నా, ఒకవేళ